గొర్రెల పంపిణీ కేసులో ఈడీ విచారణ కొనసాగుతుంది. లబ్ధిదారులకు చెల్లించాల్సినటువంటి డబ్బులను ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. అలాగే అప్పటి సీఈఓ రామచందర్ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి 2,10,00,000 రూపాయలను మాజీ ఓఎస్డీ కళ్యాణ్ పంపించుకున్నట్లు గుర్తించారు. మరోవైపు మాజీ ఓఎస్డీ కళ్యాణ్ అరెస్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కళ్యాణ్ను అదుపులోకి తీసుకున్న బషీరాబాద్లోని కార్యాలయానికి ఈడీ అధికారులు తరలించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం కళ్యాణ్ ఈడీ కార్యాలయంలో ఉన్నట్లుగా ఊహాగానాలు. రైట్, ఇదే ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. ఇప్పుడు తెలంగాణలో మరొక శామ్ ఏదైతే సంచలనం సృష్టిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ గొర్రెల పంపిణీ అలాగే పెంపకంకు సంబంధించి ఇటు ఏసీబీ అధికారులు దీనిపై లోతైన విచారణ చేస్తున్న నేపథ్యంలోని ఇటు ఈడీ అధికారులు కూడా ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి విచారణ కూడా వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ కేసులో చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే పశు సంవర్ధక శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు అంటే దాని డైరెక్టర్గా ఉన్న రామచందర్ నాయక్తో పాటు మరి కొంతమంది అంటే 17 మందిని ఇటు ఏసీబీ అధికారులు ఏదైతే అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గొర్రెలు పంపిణీకి సంబంధించి ఏదైతే అమౌంట్లు అంటే లావాదేవీలు ఎక్కడ జరిగాయి అనే దానిపై పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు హైదరాబాద్లో పలు చోట్ల సోదాలు అయితే చేశారు. ఇటు జూబ్లీస్తో పాటు బాచుపల్లి అలాగే బొల్లారం అలా కొన్ని ప్రాంతాల్లోని ఇప్పటికే ఏదైతే ఈడీ అధికారులు సోదాలు అయితే చేశారు. ముఖ్యంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ ఇంట్లోని కూడా ఈ సోదాలు అయితే నిర్వహించారు. ఆ తర్వాత కళ్యాణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ సోదాలు జరిగిన సమయంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్తో పాటు నగదును కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ అదుపులోకి తీసుకుని ఇటు బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి అయితే తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏదైతే తన విచారణ అయితే ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఈ కేసుకు సంబంధించి అంటే గత బీఆర్ఎస్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2015న ఏదైతే ఈ గొర్రెల పంపిణీ అనేది ఒకటైతే ప్రారంభించారు. ఆ తర్వాత 2017 నుంచి దీనికి సంబంధించి పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అంటే సుమారు 4,000 కోట్లకు సంబంధించి ఏదైతే ఈ గొర్రెల పంపిణీ జరిగినాయి అంటూ కూడా తప్పుడు లెక్కలు చూపించి ఇటు ఓఎస్డీ కళ్యాణ్తో పాటు మరి కొంతమంది అంటే మోయినుద్దీన్ అలాగే ఈక్రముద్దీన్ వీళ్ళిద్దరూ కూడా దీంట్లో ఏజెంట్స్గా ఉన్నారు. వీళ్ళ ద్వారా ఏదైతే ఈ అమౌంట్లన్నీ పక్క అకౌంట్లోకి దారి మళ్లించినట్లు ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోని వీటిపై గతంలో ఏసీబీ అధికారులు కూడా లోతైన దర్యాప్తు చేశారు. అలాగే ఇటు పశు సంవర్ధక శాఖకు సంబంధించి కొంతమంది అధికారులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా పక్కా సమాచారం సేకరించిన తర్వాత ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో 2017లోని గచ్చిబౌలి పిఎస్లోని ఈ గొర్రెల స్కామ్కు సంబంధించి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. 2.10 లక్షల అమౌంట్ ఏదైతే వేరే అకౌంట్లకు మళ్లించారంటూ కూడా ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇటు కేసు టేకప్ చేసిన తర్వాత ఇటు ఏసీబీ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యంగా దీంట్లో చాలా కరప్షన్ జరిగిందనే విధానం చూసుకొని దీనికి సంబంధించి ఏదైతే పశు సంవర్ధక శాఖకు సంబంధించి అధికారులు కూడా అప్పుడు విచారించారు. ఆ తర్వాత ఈ అరెస్టులు అయితే జరిగినాయి. ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇప్పటికే ఈ స్కామ్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై పూర్తిగా ఆధారాలు సేకరించి అలాగే ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ను కూడా ఏదైతే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా 4,000 కోట్లకు సంబంధించి ఈ పంపిణీలు జరిగినట్లయితే అప్పుడు లెక్కలైతే చూపించడం జరిగింది. కానీ ఆ లెక్కల్లోనే అంటే మొదటగా 2015లోని ఎప్పుడైతే ఈ స్కీమ్ ప్రారంభించారో అప్పుడే ఈ లెక్కల్లో చాలా తారుమారు జరిగిందంటూ కూడా అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ స్టార్ట్ చేసిన వెంటనే కొంతమంది లబ్ధిదారులకు దీనికి సంబంధించి అమౌంట్లు ఇవ్వకుండా కేవలం గొర్రెలు పంపిణీ చేసామంటూ కూడా తప్పుడు లెక్కలు చూపించి ఈ అమౌంట్స్ అన్నీ కూడా వేరే బినామీ అకౌంట్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఈడీ అధికారులు సేకరించారు. కాబట్టి ఇప్పుడు ఈ రైట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే మరొక పక్క ఇటు ఓఎస్డీ కళ్యాణ్ దీంట్లో చాలా ముఖ్య పాత్రుడుగా అయితే ఓఎస్డీ కళ్యాణ్ అయితే ఉన్నారు. అలాగే మరొక ఇద్దరు మోయినుద్దీన్ ఈక్రముద్దీన్
వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికే విదేశాలకైతే పారిపోయారు. వీళ్ళని ఇండియాకి రప్పించేందుకు కూడా ఇటు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇటు ఈడీ అధికారులు కూడా వాళ్ళపై కూడా ఈసీఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తే ఈ కేసులోని ఎవరెవరు ఉన్నారన్న దానిపై పూర్తిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 4,000 కోట్లకు సంబంధించి ఈ స్కామ్ ఉన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా ఈడీ అధికారులు 700 కోట్లకు పైగా స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇంకా వీళ్ళని విచారించిన తర్వాత ఈ కేసులో అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారనే దానిపై ఇప్పటికే ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇటు రాజకీయ నాయకులకు సంబంధించి కూడా, ఎందుకంటే ఈ స్కీమ్ మొత్తం కూడా ఇటు మంత్రులతో పాటు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే దానిపై ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, ఇటు ఏసీబీలో కూడా ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ కూడా నమోదు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇచ్చి కూడా విచారించే అవకాశం అయితే ఉంది. సాయి రైట్ కుమార్, అయితే ఇప్పుడు ఈ ఏదే స్కామ్ ఇప్పుడు బయటపడిందో ఇది బీఆర్ఎస్కి మరోసారి తలనొప్పి మారే అవకాశం ఏమైనా అనిపిస్తుందా? దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమైనా బయటకు వచ్చి మాట్లాడే ఏమైనా అవకాశం ఉందా? ఎస్ఐ ముఖ్యంగా ఏదైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ చేసిన అక్రమాలని ఒక్కోటిగా బయటకు తీసుకొస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొదటగా ఇటు ఫోన్ ట్యాపింగ్ మీద మొదటగా ఒక కేసు అయితే నమోదైంది. ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి బీఆర్ఎస్లోని అగ్రనేతలే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ కూడా అనేక మంది విట్నెస్ల సాక్ష్యాలు కూడా ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. అదేవిధంగా కాళేశ్వరం స్కామ్, దీనికి సంబంధించి ఇప్పటికే ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదికని ప్రభుత్వానికి కూడా సమర్పించింది. అలాగే మరొక పక్క ఇప్పుడు ఈ గొర్రెల స్కామ్, గతంలోనే ఈ గొర్రెల స్కామ్పై కేసులు నమోదైనా సరే దానిపై విచారణ అంతంత మాత్రాలుగా జరిగింది. కానీ ఎప్పుడైతే ఏసీబీ అధికారులు దీనిపై ఎక్కువ ఫోకస్ పెట్టిన తర్వాత వరుసగా 17 మందిని అరెస్ట్ చేశారు. అంటే అప్పుడు పశుసంవర్ధక శాఖలో మాజీ డైరెక్టర్గా ఉన్న రామచంద్రన్ నాయక్ ఆధ్వర్యంలోనే ఈ స్కామ్ జరిగినట్లు కూడా గుర్తించిన తర్వాత అతనితో పాటు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ నమోదు చేశారు. కాబట్టి వెంటనే వీళ్ళు కూడా విచారణ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ అనేది ఏదైతే పిఎంఎల్ చట్టం కింద వస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఈసీఆర్ నమోదు చేసి వీళ్ళందరినీ అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 4,000 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ ఉంటుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇందులో చూపించిన లెక్కలన్నీ కూడా తప్పుడు లెక్కలే అంటూ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే ఏసీబీ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇంకా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ హయాంలోని 10 ఏళ్ల పాటు ప్రతి ఒక్కటి కూడా స్కామ్ కిందనే ఉన్నట్లు కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 కూడా బయటికి వచ్చినాయి. అలాగే దీనిపై ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇంకా చాలా స్కామ్లు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్కి సంబంధించి ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి స్పందన అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నుంచి అయితే రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ అనే వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఓఎస్డీగా ఉన్నారు. అంటే అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మంత్రిగా పనిచేశారు. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఆయన కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. బీఆర్ఎస్కి సంబంధించిన అగ్ర నాయకులు కూడా ఎవరు దీనిపై ఇప్పటివరకు కూడా స్పందన ఇవ్వలేదని చెప్పొచ్చు. సాయి రైట్, థ్యాంక్ యూ కుమార్.